ఆమె ఇజ్రాయేలీ ప్రజలను ఆహారం ఇవ్వకుండా కొన్నిసార్లు పరీక్షించాడు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు విగ్రహారాధన వైపు, అన్ని ఆరాధన వైపు వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళు పరీక్షించాడు. 40 సంవత్సరాలు వాళ్ళకి ఆహారం లేనట్లుగా, ఆహారమును ఇవ్వకుండా వాళ్ళు కొంతసేపు ఆపాడు, నీళ్లు ఇవ్వకుండా ఆపాడు. ఈ లోపల వాళ్ళు ఏమై ఉన్నారో బయటకు వచ్చేసారు. ఈరోజు కొన్ని సందర్భాల్లో దేవుడు కొంతసేపు కానీ మనకు ఆపాడంటే ఆటోమేటిక్గా మనం బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఎందుకు? గవర్నమెంట్ వాడు ఒక 2 గంటలు కంటిన్యూగా కరెంట్ పోకపోతే అనవసరంగా ఈడున్నాడు రా బాబు మొత్తం తిట్టడం మొదలు పెడతాం. అవునా కాదా? ఏదన్నా రోడ్డు చూసామనుకో, అది గుంతలుగా రోడ్డు ఉందనుకో, ఇలాంటి సీఎం వచ్చాడంటే, ఇలాంటి ఎమ్మెల్యే వచ్చాడంటే మనం తిట్టుకుంటా ఉంటాం. దేవుడు కొన్ని సందర్భాల్లో మనం దీవించడం కొంచెం లేట్ అయిందనుకో, మన లోపల ఉన్న రూపం కూడా బయటకు వస్తుంది. ఆ కారణాన్ని బట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కొన్ని దీవెనలు వెనక్కి జరుగుతూ ఉంటాయి. అయ్యో ఏంటి నా జీవితంలో ఎలా జరుగుతుంది, నేను ఏమైనా తప్పు చేశానా అని రకరకాలుగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు.